ఈ మళ్ళీ వరి నాట్ల కాలం గుర్తొచ్చింది ఫ్రెండ్స్. అంటే పొలాల్లో వరి నాట్లు వచ్చాయంటే చాలు సన్న చేపలు, రొయ్యి పొట్టు, రాయి కొయ్యకాళ్ళు ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. ఉదయాన్నే 7కు తినేసి పొలానికి వెళ్ళానంటే మధ్యాహ్నం 12 అయిందంటే ఖచ్చితంగా భోజనం వస్తుంది. ఒక ఉద్యోగస్తులు కూడా తినలేరండి. పొలాల్లో కష్టపడే వాళ్ళు టయానికి తింటారు. వాళ్ళ కష్టం అలాగే ఉంటుంది కాబట్టి టైం టు టైం ఖచ్చితంగా భోజనం చేస్తారు వాళ్ళు. 12కల్లా తీసుకొస్తే వేడి వేడి రాగి ముద్దలకి ఇలాంటి చేపల కూర తెచ్చారంటే మనిషికి 2 ముద్దలు తిన్నా ఆశ్చర్యపోవక్కర్లేదండి. అంత టేస్ట్ ఉంటుంది. పైగా పొలాల్లో తినేటప్పుడు ఆ చల్లటి గాలి, ఆ వాతావరణం, చుట్టూ మనుషులు ఉంటాం కాబట్టి మాట్లాడుకుంటూ తింటే ఆకలి అనేది చాలా బాగా వేస్తుంది. తృప్తిగా భోజనం కూడా చేస్తారు. పొలాల్లో కష్టపడితే చాలా మేలు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండ గాలి మన మీద ఉంటుంది. దాంతో జబ్బులు కూడా చాలా తక్కువ పడేటి. ఇప్పుడుండే జనరేషన్లో అంగళ్ళు పెట్టుకొని చాలామంది ఇళ్లలో కూర్చున్న వాళ్ళకు వ్యాధులు ఎక్కువైపోతున్నాయి. మధ్యాహ్నం 12కు తిన్నామంటే ఖచ్చితంగా 5కి పనులన్నీ చేస్తుంటే మాట్లాడుతూ వాళ్ళు నవ్విస్తూ చాలా చక్కగా గడిచిపోయేది. అసలు టైం ఎలా గడుస్తుందో కూడా నాకు అస్సలు తెలిసేది కాదు. ఖచ్చితంగా సాయంకాలం 4కి వచ్చామంటే చేలకాడ నుంచి ఇంటికి రాగానే అమ్మ ఏదో ఒకటి చేసి పెడుతుంది. చేసి పెడితే తినేసి అలా కూర్చుంటే ఆడపిల్లలు పనులు చేయాలమ్మా అని అరిచినా ఇప్పుడు దాకా చెలలేక వచ్చిన పిల్లలు మళ్ళీ పనులు చేయిస్తావు నువ్వు, నా బిడ్డలు కష్టము ఇప్పుడు పొద్దు నుంచి కష్టపడి వచ్చింటే మళ్ళీ పనులు చెప్తావా, నువ్వు చేసుకోలేవా అంటాడు. కానీ నిజానికి అమ్మ కూడా చేలేకి వెళ్ళి తను కూడా ఏదో ఒక పని చూసుకుని వస్తుంది. మా కొత్తలకు వంట పోటీలకు వచ్చిన వాళ్ళకి పనులకు వెళ్తే అమ్మ చేలో పని చేస్తుంది ఏదో ఒకటి, కానీ మళ్ళీ వంట పని పిల్లలే చేయాలని మా నాన్న అంటాడు. నాకు మాత్రం అయ్యో అమ్మ కూడా ఇప్పుడు దాకా పని చేసి వచ్చిందని మళ్ళీ వెళ్ళి వంట చేసేదాన్ని. వంట అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఫ్రెండ్స్. నలుగురు ఉంటాం కాబట్టి అమ్మ ఇప్పుడు చేలలేకి అమ్మ నాన్న వెళ్తారు. ఇంకా ఉండే పిల్లలు నాకన్నా చిన్నవాళ్ళే. ఇంకా వాళ్ళు ఆకలేసి ఏడ్చకూడదు, ఒకరింటికాడికి పోవడం అస్సలు అలవాటు ఉండదు. ఎవరైనా ఇదో అని తినేది ఇచ్చినా కూడా మా నలుగురిలో ఎవరైనా తీసుకునే వాళ్ళం కాదు. అలా ఉంటుంది మా అమ్మ చెప్పేది. అలా తీసుకోకూడదమ్మా, మనకి ఏది ఉంటే అదే తినాలి, మన ఇంట్లో కలిగిందే తిని బయట పడుకోకుండా బాగా ఉండాలి అని చెప్పేది. దాంతో వచ్చేడుకు ఏదో ఒకటి చేతనే చేసేదాన్ని. కానీ అమ్మ నాన్న ఇది టేస్ట్ లేదు బాగలేదని ఎప్పుడు అనలేదు ఫ్రెండ్స్. ఎలా ఉన్నా సరే తినేసి వెళ్తారు. ఇది బాగలేదు కదా నాన్న అంటే నువ్వు అది తింటావు కదమ్మా, ఈరోజు బాగలేదనిపోతే రేపు ఇంకోటి ఏదైనా మార్చి నేర్చుకుంటావు, బాగాలేదంటే నీ చిన్న వయసుకు ఇది చేయడమే గొప్ప అని మా నాన్న పొగిడేవాడు. సో అలా ఉండేది ఫ్రెండ్స్. ఇక్కడ ఉండే టౌన్లో ఉండే జనరేషన్ కల్లా నాకైతే అచ్చమైన పల్లెటూరులో పొలాల్లో పనులు చేసుకుంటూ హ్యాపీగా గడపడమే చాలా ఇష్టం. ఇది నా కొత్త జనరేషన్ ఫ్రెండ్స్. నాకు చిన్నప్పటి నుంచి పొలం పనులు బాగా వచ్చు, కానీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తాను ఇదో